చాలామందికి యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో కంటెంట్ అప్‌లోడ్ చేయాలి. అందరిలాగే మనం గూడా కొంచెం మనీ సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. దీనికొచ్చేసి కాకపోతే దీనికి యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలి? దానికోసం కొందరికి ప్రాసెస్ అయితే కొంచెం సరిగ్గా తెలవదు. దీన్ని ఈ ప్రాసెస్ ఏందో మనం కొత్తగా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకు నేను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఈ యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలి? దాని ప్రొఫైల్ ఎలా యాడ్ చేయాలి? దానికి థంబ్‌నెయిల్ ఎలా పెట్టాలని చెప్పేసి ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ తర్వాత మనం దేంట్లో జీమెయిల్ నుంచి ఛానల్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నామో ఆ జీమెయిల్ ఓపెన్ చేసుకొని youtube.com రైట్ సైడ్లో మనకు ఉంటుంది మెనూ బార్. దానిలో క్రియేట్ ఏ ఛానల్, ఇందులో వచ్చేసి నేమ్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ నేమ్ ఏదైనా తీసుకుంటుంది, కానీ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి చాలా క్రియేట్ అయి ఉంటాయి కాబట్టి మనం అనుకున్న కరెక్ట్ పేరు దొరకాలంటే చాలా కష్టం ఉంటుంది కొంచెం. నేనైతే డిజీ హబ్ 1 అని ట్రై చేశాను, అది రాలేదు. డిజీ హబ్ కూడా రాలేదు. డిజీ హబ్ మీద వచ్చేసి 15-20 యూట్యూబ్ ఛానల్స్ దాకా ఉన్నాయి కొంచెం ఈక్వలెంట్గా. డిజీ హబ్ 83 అని క్రియేట్ చేసి ఓకే చేశాను. దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ ఈజీగా క్రియేట్ అయిపోయింది. దీనిలో మనం ఈ కస్టమైజ్ ఛానల్ మనకు ఈ ఛానల్లో వచ్చేసి పైన బ్యానర్ కానీ లోగో కానీ మనం ముందే తయారు చేసి పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. దీనిలో మనం వచ్చేసి కస్టమైజ్ ఛానల్లో ఈ ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యానర్ ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. బ్యానర్ ఇమేజ్ కోసం వచ్చేసి మనకి ఈ సైజు ప్రకారం మనం క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2048 x 1152 ఇది నేను కాపీ చేసుకున్నాను, సైజు కొంచెం గుర్తుండాలని చెప్పేసి. నేను ఫోటోషాప్ మీకు వచ్చుంటే, లేకుంటే మీరు వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరని ఆ సైజ్ తోటి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేయించుకుంటే, ఇమేజ్ బ్యానర్ క్రియేట్ చేసుకుంటే మీకు యూట్యూబ్ ఛానల్ అనేది చూడడానికి లుకింగ్ చాలా బాగుంటుంది. నేను ఫోటోషాప్లో న్యూ సైజ్ తీసుకొని సేమ్ సైజుకి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన సేమ్ సైజ్కి వచ్చేసి ఒకటి కస్టంలో సేమ్ సైజ్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా. 2048 x 1152 రిజల్యూషన్ 100 మినిమం ఉంటే చాలా బాగుంటుంది. ఈ సైజుకి వచ్చేసి బ్యానర్ కోసం అని చెప్పి ఒకటి క్రియేట్ చేశాను. నేను మనకు వచ్చేసి ముందు మనం ఒక లోగో ప్రిపేర్ చేసుకుని మన యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పి మన డిజీ హబ్ అని చెప్పేసి మన లోగో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం కదా, దానికి సంబంధించిన ఒకటి లోగో అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇదే సైజుకు నేను ఇదే సైజుకు దానిలో మిడిల్లో వచ్చేసి నేను ఎందుకు క్రియేట్ చేసుకున్నాను మీకు లాస్ట్లో చెప్తాను. దీన్ని మిడిల్ తీసుకుంటున్నాను. చుట్టూ వైట్ అనేది నేను విడిచిపెట్టాను, మిడిల్లో ఇది ఒకటి మాత్రమే ఉంచాను. ఇంత స్లోగా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లియర్గా నేను చెప్పేటప్పుడే మీరు దాన్ని ఆల్రెడీ నిదానంగా క్రియేట్ చేసుకుంటారని చెప్పి యూట్యూబ్ అయినా ఏదైనా కానీ కొంచెం స్లోగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ప్యాటర్న్గా సేమ్ కలర్ ఉండాలని చెప్పేసి నేను దాని చుట్టూరా సేమ్ ఒకటి వైట్ యాష్ కలర్ వచ్చేసి కొంచెం కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. టోటల్ ఫిల్ అయ్యాక ఈ ఫైల్ని వచ్చేసి సేవ్ చేస్తున్నాను. దీన్ని పిఎన్జిలో మనం సేవ్ చేసుకుంటే వాళ్ళ యూట్యూబ్ వాళ్ళు కూడా పిఎన్జిలో సేవ్ చేయమని చెప్పేసి మన రిక్వైర్మెంట్ ఉంటుంది. బ్యానర్ సేమ్ సైజ్లో బ్యానర్ 1 అని చెప్పేసి నేను ఫైల్ సేవ్ చేస్తున్నాను. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి లోగో తీసుకుంటున్నాను. లోగో సైజ్ వచ్చేసి 100x100 పిక్సెల్ తీసుకుంటే ఆ లోగోకు కరెక్ట్ సెట్ అవుతుంది. దీన్ని మన ప్రొఫైల్, మన ఫోటో కానీ, మన ఐకాన్ లెక్క కూడా యూజ్ అవుతుంది. డీజీ హబ్ దాంట్లోనే కొంచెం డీజీ హబ్ వచ్చేటట్టుగా ఒక ఐకాన్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లోగో సేవ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సేమ్ పిఎన్జీ ఫైల్ని లోగో అని లోగో సేవ్. టోటల్ ఫోటోషాప్ అంతా క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మన పాత ఛానల్కి వచ్చేసి దానిలో మనం ఛానల్ కస్టమైజ్ పేజ్లో ఉన్నాం కదా, దీంట్లో అప్లోడ్ ఇంత మనం తీసుకున్న బ్యానర్ వచ్చేసి ఫైల్ తీసుకోవాలి. బ్యానర్ ఓపెన్. ఇందులో 3 టైప్స్ ఆఫ్ బ్యానర్స్ ఉంటాయి. ఒకటే బ్యానర్ 3 టైప్స్లా విజిబుల్ ఉంటుంది. ఒకటేమో టీవీలో ఒక రకంగా కనబడేటట్టు, ఇంకొకటి ఐప్యాడ్, ఇంకొకటి వచ్చేసి మొబైల్, ఒకటి వచ్చేసి డెస్క్టాప్. ఈ విధంగా అన్నిటికీ కలిపి ఒకటే. ఇప్పుడు వచ్చేసి ఇది డివైస్, ఆల్ డివైస్కి ఒక రకంగా ఉంటుంది. మనం ఆల్ డివైస్ టైప్ సెటప్ అయ్యేటట్టుగా ఒకటి పిక్చర్ అయితే సెటప్ చేసాం, ఫోటోషాప్లో క్రియేట్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మన ఇమేజ్, మనం జీమెయిల్ ఇమేజ్ తీసుకుంది కదా, దాంట్లో జీమెయిల్ ఇమేజ్ కాకుండా మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న లోగోను యాడ్ చేస్తున్నాం. డన్. దీనికి వచ్చేసి డిస్క్రిప్షన్ మనం ఎంత పెద్ద ఇస్తే అంత బాగుంటుంది. అయితే మీకు డెమో చేంజ్దా అని చెప్పేసి మీకు వీడియో కోసాన్ని పెట్టాను కదా, రెగ్యులర్గా చిన్నగా టైప్ చేస్తున్నాను. అంటే డిజిటల్ కాంటెంట్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఇది ఇప్పుడైతే ఏం అవసరం లేదు. మన ఈమెయిల్ ఇచ్చుకోవాలి. రెగ్యులర్గా మనం ఇప్పుడు ఏ ఈమెయిల్తో యూజ్ చేస్తున్నాం ఆ ఈమెయిల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. దీన్ని వచ్చేసి పబ్లిష్, అంతా కస్టమైజ్ అయిపోతుంది. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేస్తే టోటల్గా ఐకాన్ ప్లస్ బ్యానర్ అన్నీ మారిపోతాయి. ఛానల్లోకి వచ్చి వ్యూ చెక్ చేస్తే ఛానల్ పేజీ, డీజీ హబ్, పైన బ్యానరు, ఛానల్. ఇప్పుడు దీనిలో మనం వచ్చేసి ఛానల్ క్రియేట్ అయిపోయింది, ప్లస్ బ్యానర్ లోగో కూడా క్రియేట్ అయిపోయింది. దీనిలో ఇప్పుడు మన వీడియోస్ వచ్చేసి క్రియేటివ్ క్లిక్ చేసినా పర్లేదు, మనం క్రియేట్ అని క్లిక్ చేసేసి వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. క్రియేట్ అని క్లిక్ చేసేసి అప్లోడ్ వీడియో లైవ్ అప్లోడ్ అని వీడియో అని చెప్పేసి మనం మన వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఎలా అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.